హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ ఈరోజు ఏమైంది ఏంటో అనేది. సో మనం అనుకున్నట్టు జరిగిందా లేదా ఒకసారి చూద్దామా? అండ్ వన్ మోర్ థింగ్ గైస్, సారీ ఈరోజు లైవ్కి ట్రై చేశాను యాక్చువల్గా వద్దామని, డ్యూ టు దట్ వెదర్ కండిషన్స్ యాజ్ వెల్ యాజ్ అట్ కస్టమర్ లొకేషన్లో ఉన్నాను కదా, సో రాలేకపోయాను. అది రీజన్ అది. సో ఫస్ట్ థింగ్ ఇస్, మనం నిన్న ఏమనుకున్నాము అలాగే జరిగిందా లేదో కూడా ఒకసారి వెరిఫై చేద్దామా? ఫస్ట్ థింగ్ మనం ఏమనుకున్నామంటే, మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉండబోతుంది అని అనుకున్నాం ఫస్ట్ వన్ నేనైతే. మీకు అందుకనే ఫస్ట్ చెప్పింది TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అప్ సైడ్లో ఉంది అని చెప్పాను. ఓకే, ఇది బ్రేక్ చేస్తేనే కింది వైపు వెళ్తుంది అని చెప్పాను. ఓకే, ఇది బ్రేక్ చేస్తేనే అప్ సైడ్కి వెళ్తుంది అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ థింగ్ ఇస్ రీజన్ ఎప్పుడైనా చూడండి, వితౌట్ ఇండికేటర్ విత్ ఇండికేటర్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఇక్కడ చూడండి మార్కెట్ ప్రీవియస్ డే ఒక హై క్రియేట్ చేసి పడిపోయింది. ఓకే, పడింది అంటే ఏంటి, మార్కెట్ ఫాల్ అయింది కాబట్టి నెక్స్ట్ రోజు అది మన TP2 ఇండికేటర్ యొక్క స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. అండ్ రెండోది చూస్తే ఇక్కడ ఒక హై క్రియేట్ చేసింది, ఒక లో క్రియేట్ చేసింది. ఇఫ్ యు సీ హియర్, ఓకే, ఇఫ్ యు సీ హియర్ దిస్ హై అండ్ దిస్ లో ఈజ్ క్రియేటెడ్. సో అంటే ఈ రేంజ్లోనే ఉంది, అంటే ఈ రేంజ్ బౌండ్ చేయడానికి ప్లాన్ చేసింది అన్నట్టు మార్కెట్. ఇట్స్ నథింగ్ బట్ అక్యుములేషన్ జోన్, ఇట్స్ నథింగ్ బట్ అక్యుములేషన్ జోన్గా ఫామ్ చేస్తుంది. సో ఇది రియల్గా అక్యుములేషన్ జోనా ఆర్ బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది కూడా ఒకసారి మనం వెరిఫై చేసుకుందాం. ఇక్కడ చూసారా, ఈవెన్ మార్కెట్ కిందికి వస్తున్నా కానీ ఎల్లో బ్యాండ్కి అండ్ వీక్లీ వాల్యూమ్ని బ్రేక్ చేయలేకపోయింది. ఐ మీన్ వీక్లీ వాల్యూమ్ని అయితే బ్రేకే చేయలేకపోయింది. మంత్లీ వాల్యూమ్ యాజ్ ఏ సపోర్ట్ కింద ఫామ్ అవుతూ మార్కెట్ మళ్ళీ అప్ సైడ్కి వచ్చేసింది. ఐ థింక్స్ నాకు తెలిసి మీకు అంతసేపు చిరాకు పెట్టించినా కానీ మార్కెట్ ఫైనల్గా ప్రాఫిట్లో ఉన్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఒకవైపు ఉంటే ఒకవైపే ఉంటాను ద కండిషన్ బేస్ మీద, విత్ రెస్పెక్ట్ ఆఫ్ టెక్నికల్ థింగ్స్ అండ్ వాల్యూమ్ థింగ్స్ని బట్టి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఎప్పుడైనా కానీ ఇలాగే ఆలోచిస్తూ ఉంటాను. ఓకేనా గైస్? సో లైక్ ఒకవైపు ఉన్నప్పుడు ఒకవైపు ఆలోచిస్తేనే చాలా ప్రాఫిట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మరి మీరేమంటారు చూడాలి. అండ్ మోర్ ఓవర్ ఇందులో మనం ఎక్స్పెక్ట్ చేసింది 218 అంటే 219 పాయింట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తే ఇట్స్ 59% కవర్ అయింది. అంటే 60% ఇట్ ఈస్ నథింగ్ బట్ 2 బ్యాండ్స్లోనే మూవ్ అయింది కాబట్టి సో టోటల్లీ ఇట్స్ రేంజ్ బౌండ్లో ఉండిపోయింది. అంటే అక్యుములేషన్ జోన్, లైక్ ఈవెన్ లైక్ కాల్ ఇట్ యాజ్ ఎ సైడ్ వేస్ కూడా అనుకోవచ్చు. ఓకే, బట్ సైడ్ వేస్ అనుకోవాలంటే 50 పాయింట్స్ 60 పాయింట్స్ 70 పాయింట్స్లో మూమెంట్ అయితే అనుకోవచ్చు. కాకపోతే ఈవెన్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ కింద నుంచి వరకు పైకి వెళ్ళింది. ఈ గ్యాప్ని కవర్ చేస్తే ఆల్మోస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసిన పాయింట్స్ కూడా కవర్ అయిపోయినట్టే. ఆల్మోస్ట్ ఈ గ్యాప్ని కవర్ చేసి ఉంటే, లైక్ ఈ మార్కెట్ ఈ గ్యాప్ని కూడా కవర్ చేసి ఉంటే ఆల్మోస్ట్ వాట్ వీ ఎక్స్పెక్టెడ్ అందులో మొత్తం 100% లైక్ 100% వరకు రీచ్ అయినట్టే. ఓకే, సో అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను అనేది? సో నో ప్రాబ్లం, మార్కెట్ అయితే ఆబ్వియస్లీ ఇంకా మంచి రోజులు ఉన్నాయని అర్థమవుతుంది. అంటే డోంట్ థింక్ అబౌట్ హయ్యర్ హై క్రాస్ చేసుకుంటూ లైక్ మోస్ట్లీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేస్తుందని అయితే ఎస్టిమేట్ చేయకండి. ఇంకా దానికి చాలా చాలా టైం ఉంది ఆల్ టైమ్ హైని బ్రేక్ చేయడానికి అయితే. ఫస్ట్ థింగ్ ఈస్ చూద్దాం. ఓకే, దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే ఈవెన్ ఫస్ట్ 5 minutes టైం ఫ్రేమ్లో కూడా చూసినా కానీ బ్యాంక్ నిఫ్టీ రివర్స్గా ప్లే చేసింది. ఎందుకు రివర్స్గా ప్లే చేసింది అంటే, ద TP2 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. అండ్ యూ కెన్ సీ యాజ్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా సెల్లర్ ఉన్నాడు, ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. సెల్లింగ్ పాయింట్లోనే ఉంది, సెల్లింగ్ పాయింట్ నుంచి కింది వరకు వచ్చింది. బయ్యర్ TP0 వరకు వచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ ఈ లైన్ ఉంది చూసారా, దిస్ ఇస్ ద వీక్లీ ఓపెనింగ్ పాయింట్. అవన్నీ ఇక్కడే ఉన్నాయండి. సో ఆల్మోస్ట్ అన్నీ ఇక్కడే ఉన్నప్పుడు ఏమవుతుంది, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఫామ్ అయింది కాబట్టి మళ్ళీ అగైన్ వీక్లీ వాల్యూమ్ వరకు వచ్చి కూర్చుంది. ఓకే, సో వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 535 పాయింట్స్ అయితే అందులో 60% మాత్రమే కవర్ అయింది. 58% సంథింగ్ వాళ్ళకి కవర్ అయింది, ఇంకా కవర్ అవ్వలేకపోయింది. ఓకే, సో దట్ ఇస్ ఫర్ ద నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ వ్యూ జరిగింది. ఓకే, సో రేపటి యొక్క అనాలిసిస్ గురించి చెప్దామా? సో రేపటి గురించి డిస్కషన్ చేద్దాం. ఓకే, సో గాయస్ రియల్గా నా అనాలిసిస్ కానీ లేదంటే నా ఇండికేటర్ నచ్చింది అనుకుంటే, అంటే నా సాఫ్ట్వేర్ సెటప్ టూల్ కానీ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి. ట్రేడింగ్ అయితే చేయమని చెప్పొద్దు, అది వాళ్ళ ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండాలి. ఓకే, వాళ్ళ ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ఓన్ డెసిషన్ మీద డిపెండ్ అయి ఉండాలి. వాళ్ళు ఫస్ట్ చూస్తారు, దాని తర్వాత నచ్చితేనే ట్రేడ్ చేస్తారు. మనమైతే ఎవరికి సజెషన్స్ ఇవ్వకూడదు, ఇదైతే పక్కా అనిపిస్తుంది నాకైతే. ఓకే, వాళ్ళు కూడా నేర్చుకోవాలి కదా, ఎంతకాలం అని డిపెండ్ అవుతారు.
అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఉండాలి. దిస్ ఈస్ ద సబ్జెక్ట్, నేర్చుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. ఓకే, ఐ సీన్ మెసేజెస్ అండ్ వన్ మోర్ థింగ్, ఐ సీన్ మెసేజెస్, ఆల్ ద మెసేజెస్ ఇన్ చిట్ చాట్లో చూశాను. వెరీ గుడ్, దే ఆర్ డూయింగ్ డిఫరెంట్ వే. ఒక పేర్లు అయితే నేను మెన్షన్ చేయను, కానీ చాలామంది చాలా క్రియేటివిటీతో కొత్త క్రియేట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు. యాజ్ వెల్ యాజ్ కొందరైతే ఇంకా సూపర్గా నా టూల్ని అండ్ అనాలిసిస్ని అర్థం చేసుకుంటూ ప్రాఫిట్లు తీసుకుంటూ ఉన్నారు. ఇంకా సూపర్ ఇది. ఎనీవే, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, యాజ్ వెల్ యాజ్ సజెషన్ మీన్స్ అప్రిషియేషన్ కూడా ఇవ్వాలి యాజ్ ఏ టీచర్గా ఉన్నప్పుడు. ఓకే, అలా నేను మీ టీచర్ని కాదు, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి, యూట్యూబ్ యొక్క ఇన్ఫ్లుయెన్సర్ అనుకోండి. లెస్ట్ నేనైతే టీచ్ చేయడానికి అయితే ఉన్నాను ఇక్కడ. ఓకే, సో వెల్కమ్ టు హియర్. రేపటి యొక్క అనాలిసిస్ చూద్దాం. ఓకేనా గైస్? ఫస్ట్ థింగ్ ఇస్ రేపటి యొక్క అనాలిసిస్. రేపటి యొక్క అనాలిసిస్ చేయాలంటే మనం ఎలా చేస్తాం? ఫస్ట్ థింగ్ ఇస్ టుమారో అనాలిసిస్ని జస్ట్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన వెంటనే రేపటి యొక్క అనాలిసిస్ లెవెల్స్ వచ్చేస్తాయి. జస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ట్రెండ్ అనలైజర్ యూజ్ చేసి ఓకే కొట్టి 1 అవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తాం. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తే ఇక్కడ చూస్తారా, నేను ఆబ్వియస్లీ ఎందుకు లైక్ వితౌట్ ఇండికేటర్ అని చెప్తాను చూడండి. ఓకే, ఎందుకు అంటున్నా అంటే ప్రైస్ ఎప్పుడు కన్వర్ట్ అవుతుందో ఇలా హై లో, ఈ లో హై ఉంది కదా, లోయర్ లో అయింది, బట్ ఇక్కడ నుంచి ఇంకా లోయర్ లోకి వెళ్ళలేదు అంటే ఈ హైని బ్రేక్ చేసింది అంటే ప్రైస్ కన్వర్ట్ అవుతుంది అని అర్థమవుతుంది నాకు. సో ఇట్స్ కన్వర్షన్ అవుతుంది అని అర్థమవుతుంది. మేబీ డేటా ఏమొచ్చినా కానీ నాకు సంబంధం లేదండి, ఏమన్నా అనుకున్నా కానీ. సో ఇట్స్ హైకి కన్వర్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది రియల్గా సస్టైన్ అవుతుందా లేదని తెలుసుకోవడానికి సింపుల్గా మాన్యువల్గా ఒక ట్రెండ్ లైన్ అయితే గీసాను. ఇఫ్ యూ సీ ఇన్ 30 minutes టైం ఫ్రేమ్లో అయితే ఆర్ సంథింగ్ మీకు ట్రెండ్ లైన్ అయితే కనబడుతూ ఉంటుంది. ఇఫ్ యూ సీ హియర్. ఓకే, సో ఇది, బట్ ఇది ఏంటి సార్ అంటే ఇది వీక్లీ ఓపెనింగ్ పాయింట్ నేను పెట్టుకున్నాను. ఓకే, జస్ట్ ఫస్ట్ క్రాస్ రెఫరెన్స్కి అవసరం లేదు, ఎందుకంటే మనం ఇప్పుడు ట్రెండ్ లైన్ మీద సపోర్ట్ మీద ఉన్నాం కాబట్టి. సో విల్ సీ అప్ సైడ్ డైరెక్షన్లో చూస్తాను. సో అలాగే జస్ట్ ఇప్పుడు మాన్యువల్గా ప్లాట్ చేసింది నేను డియాక్టివేట్ చేసేస్తున్నాను. ఓకే, జస్ట్ మన ఇండికేటర్ని స్విచ్ ఆన్ చేశాను. స్విచ్ ఆన్ చేసిన వెంటనే ఇక్కడ ఏం చెప్తుంది చూసారా, నిన్న మనకి ఏమైంది, ఎగ్జాక్ట్లీ నిఫ్టీ ఈ రేంజ్కి వరకు వచ్చింది, ట్రెండ్ లైన్ వరకు వచ్చింది. ఓకే, ఇదే రేంజ్లో మ్యాక్సిమం ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పాను. అండ్ సారీ, ఈ రేంజ్ వరకు ఉంది కాబట్టి ఇది బ్రేక్ చేస్తే ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉందన్నాను. ఆల్మోస్ట్ ఇది బ్రేక్ చేసి కొంచెం వరకు వెళ్ళి మళ్ళీ బయటికి వచ్చేసింది. ఆబ్వియస్లీ దట్ ఈస్ దట్ సెల్లర్స్ అనేది దట్ ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్ TP2 పాయింట్ అనేది తెలుస్తూ ఉంటుంది, చాలా స్ట్రాంగ్. నేనైతే చెప్తాను. సో ఇక్కడ చూస్తే మీకు ఏం కనబడుతుందంటే ద గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. ఓకే, ఇఫ్ యూ సీ హియర్ ఐ విల్ షో యూ సంథింగ్. గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది, మార్కెట్ అయితే ఒక ర్యాలీ ఇచ్చింది, రీటెస్ట్ ఇచ్చింది, మళ్ళీ ఫాల్ అయింది. నా ట్రెండ్ లైన్ మాన్యువల్గా ఇండికేటర్ యొక్క ట్రెండ్ లైన్ ఉంది కదా, అది సపోర్ట్ బేస్ మీద మళ్ళీ పైకి వస్తూ. ఓకే, సో ఈవెన్ డైనమిక్ సపోర్ట్ కూడా లైక్ మళ్ళీ కన్వర్ట్ అవుతుంది. ఇట్స్ కన్వర్ట్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ ఇలా పైకి వెళ్తుంది అని అనుకుంటున్నాను, మార్కెట్ అనుకుంటున్నాను. ఓకే, సో విల్ సీ ఎక్స్పెక్టేషన్స్ రేపు ఎలా ఉంటాయో అని. ఫస్ట్ థింగ్ ఇప్పుడు చూస్తే గిఫ్ట్ నిఫ్టీ 697 రన్ అవుతుంది. ఇట్స్ 697, ఆల్మోస్ట్ ఇట్ ఈస్ 740 వరకు వెళ్ళిందండి. సూపర్ కదా, 740 వరకు వెళ్ళిందంటే. సో మన ఫ్యూచర్ చూస్తే ఎంత, 712, అంటే ఆల్మోస్ట్ ఫ్లాట్గానే ఉంది. ప్రజెంట్ అయితే ఫ్లాట్గానే ఉంది, అప్ వెళ్ళి మళ్ళీ ఫ్లాట్కి వచ్చింది. చూద్దాం రియల్గా ఎలా ఉండబోతుందో. ఓకే, సో లైక్ హయ్యర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూస్తే ఆబ్వియస్లీ మార్కెట్ అయితే ఇంకా పైకి వెళ్తుంది అని కనబడుతుంది. చూడండి ఇవ్వండి, ఇక్కడ 30 minutesలో 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా గోల్డెన్ క్రాస్ పడింది. ద ఫస్ట్ టార్గెట్ హియర్, దెన్ సెకండ్ టార్గెట్ ఈజ్ హియర్, దాని తర్వాత ఎల్లో బ్యాండ్. ఎందుకు అంటున్నానంటే కెన్ సీ హియర్స్ ఓపెన్ సైకాలజీ కింద ఉంది, ఓపెన్ పాయింట్ అనేది కింద ఉంది. అండ్ సెల్ బై ఇక్కడ ఫస్ట్ సెల్లర్ ఉన్నాడు, నెక్స్ట్ సెల్లర్ ఇక్కడ ఉన్నాడు. ఓకే, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు మ్యాక్సిమం టు మ్యాక్సిమం TP2 చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్గా యాక్ట్ అవుతుంది. చూద్దామండి ఇది రియల్గా బ్రేక్అవుట్ అవుతుందా లేదా అనేది కూడా వెరిఫై చేసుకుందాం. ఓకే, సో ఇఫ్ యూ మీకు అలా కావాలనుకుంటే లైక్ ఐ విల్ డ్రా దిస్ వన్ ఆల్సో. ఓకే, అప్ సైడ్ కూడా డ్రా చేసేసాను ట్రెండ్ లైన్. ఓకే, రేపు చూద్దాం, ఎందుకంటే రేపే ఈ వీక్లీ యొక్క ఎక్స్పైరీకి రేపు వీక్లీ యొక్క ఎక్స్పైరీ ఉంది. ఓకే, సెన్సెక్స్ సారీ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది, ఎందుకంటే అవతల రోజు ఇండిపెండెన్స్ డే కదా. సో ఆబ్వియస్లీగా సెలవు కాబట్టి ఎక్స్పైరీ ముందుకు వచ్చేస్తుంది.
సో చూస్తే ఇదే రేంజ్లో వలటైల్ అవుతుందా, బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్తుందా, బ్రేక్ డౌన్ అయ్యి కిందికి వస్తుందా అనేది మనకు ఫస్ట్ ప్రియారిటీ పాయింట్ కింద ఉంది. సో చూసేద్దామా. దెన్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్. 30 minutes టైం ఫ్రేమ్లో యూస్ చేస్తే ఈవెన్ లైక్ ఐ డ్రాన్ ద ట్రెండ్ లైన్స్ కూడా. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ కీప్ ఇట్, అదర్వైజ్ ఐ విల్ రిమూవ్ ఇట్. ఓకే, తీసేయాలంటే తీసేస్తాను, పెద్ద కంగారు ఏం లేదు. జస్ట్ ఫర్ క్లిక్ ఫర్ ద టుమారో లెవెల్స్ పెట్టేశాను. సో టుమారో లెవెల్స్ పెట్టిన వెంటనే వాట్ ఇట్ ఈస్ షోయింగ్, the levels is plotting. If you see here, okay, the levels is plotting. ఏం ప్లాట్ అవుతున్నాయి సార్ అంటే సింపుల్గా చెప్తున్నాను. ఫస్ట్ ప్రీవియస్ డేతో కంపేర్ చేస్తే లెవెల్స్ అయితే TP1 హయ్యర్ హై ఫామ్ చేసింది, TP4 లోయర్లో ఫామ్ చేసింది. అంటే ప్రీవియస్ డే కంటే ఈ నెక్స్ట్ డే యొక్క ట్రేడింగ్ సెషన్ ఇన్సైడ్లో ఉన్నాయి. ఇన్సైడ్లో ఉన్నప్పుడు ఏంటి, బ్రేక్అవుట్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. బ్రేక్అవుట్ అంటే ఒక ర్యాలీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ర్యాలీ అప్ సైడ్ ర్యాలీయా, డౌన్ సైడ్ ర్యాలీయా అనేది కూడా చూసుకుందాం. ఓకే, గుర్తుపెట్టుకోండి గైస్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అప్ సైడా, డౌన్ సైడా అని ఉండే ఛాన్సెస్ ఉంటాయి. పొద్దున్నే మనకు ర్యాలీ మిస్ అయినా కంగారు లేదు, మనకు ర్యాలీలో 2 times or 3 times ఆపర్చునిటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఇస్ సో బయ్యర్ పాయింట్ ఇక్కడ ఉన్నాడు, బయ్యర్ జోన్ ఓపెనింగ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ రైట్ నౌ యాజ్ ఎ గిఫ్ట్ నిఫ్టీ ఓపెనింగ్ ప్రకారంగా దీని ఇక్కడ ఆర్ సమ్వేర్ ఇక్కడ కానీ ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఇస్ TP3కి దగ్గరలో ఓపెన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఫస్ట్ థింగ్ ఇస్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ థింగ్ ఇస్ ఓపెనింగ్ పాయింట్ యాజ్ ఎ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా దిస్ ఇస్ ద అవర్ ఓపెన్ సైకాలజీ. ఓకే, ఇది ఇఫ్ యు సీ హియర్ థర్డ్ పాయింట్. ఓకే, ఇఫ్ యు సీ ద థర్డ్ పాయింట్, ఓపెన్ పాయింట్ బిట్వీన్ TP3 అండ్ TP4 అంటే TP3కి TP4కి మధ్యలో కానీ ఓపెన్ పాయింట్ అయితే, ఓపెన్ పాయింట్ సస్టైన్ అయ్యి ఉంటే, ఓపెన్ పాయింట్ పైన మార్కెట్ ఉంటే, అర్థమవుతుందా గైస్, గుర్తుపెట్టుకోండి. ఓపెన్ పాయింట్ పైన మార్కెట్ ఉంటే ద ఫస్ట్ టార్గెట్ ఈస్ TP4. ఇది కానీ బ్రేక్ అయ్యి సస్టైన్ అయిందంటే నాకు తెలిసినంత వరకు మార్కెట్ ర్యాలీ రన్ అయ్యేది TP6, TP7 వరకు వెళ్తుందండి. మీరు ఏమన్నా అనుకోండి, ఇక్కడ వరకు ఆర్ ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను అనుకున్న ప్రకారం అయితే 100%గా. ఎందుకంటే బ్యాండ్స్ నేరో ఉన్నాయి, అన్నీ కనబడతా ఉన్నాయి. ఓకే, నిన్నటితో కంపేర్ చేస్తే ఈ రోజు యొక్క బ్యాండ్స్ సేమ్ లెవెల్లో ఉన్నాయి కాబట్టి మార్కెట్ యొక్క మూమెంటం ఏమంత అవ్వలేదు. ఓకే, అండ్ సోమవారం మంగళవారం కొంచెం మూమెంటం ఇచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ డికే చేయాలి, అదే డికే చేసింది అండ్ అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ ర్యాలీ స్టార్ట్ అవ్వాలి. సో ఈరోజు 60% కవర్ అయింది కాబట్టి రేపు వాట్ వీ ఎక్స్పెక్టింగ్, ఇక్కడ చూపించే వాల్యూకి ప్లస్ ఒక 40-50% కవర్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేద్దాం. 40-50 చాలు, ఇంకా ఎక్కువ వద్దు మనకు. ఐదర్ అప్ సైడ్ అయితే, ఎందుకు అప్ సైడ్ అనే ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు సార్ అంటే, దిస్ ఈస్ ద థింగ్, ద ట్రెండ్ లైన్, వాల్యూమ్ అండ్ బయ్యర్ ఎవ్రీథింగ్ విల్ బి ఇక్కడే ఉన్నారు కాబట్టి నేను అప్ సైడ్ చూస్తున్నా. ఇఫ్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ కండిషన్ ఓపెనింగ్ పాయింట్ కానీ ఇక్కడ సమ్వేర్ ఓపెనింగ్ పాయింట్ క్రియేట్ అయింది అంటే, ఓపెన్ కానీ ఫెయిల్యూర్ అయితే, గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్ అయితే మార్కెట్ ఈస్ గోయింగ్ టు టచ్ ఫస్ట్ TP2 దెన్ ఈజ్ ద TP1 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, బికాజ్ ఇక్కడ బయ్యర్ ఉన్నాడు కాబట్టి ఈ రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ట్రాప్ చేయడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయండి. ట్రాప్ కూడా వన్స్ మార్కెట్ మూవ్ అయ్యేటప్పుడు ట్రాపింగ్ కూడా ఇస్తుంది. ఓకే, ఛాన్సెస్ ఉన్నాయి. వన్స్ ఇది కానీ బ్రేక్ చేస్తే మాత్రం మార్కెట్ ఇంకా కంటిన్యూగా సేమ్ అలా అప్ ఎంత అనుకున్నామో కింది వరకు కూడా ఈ బయ్యర్ కాస్త సెల్లర్ అయిపోయి TP2 నుంచి TP3 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఏది, ఈ ఓపెన్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోయి ఇలా ఉంటే, లేదు అనుకుంటే ఓపెన్ పాయింట్ పైన మార్కెట్ ఉంటే మాత్రమే మనం ఎక్స్పెక్ట్ చేసే పాయింట్స్ లెవెల్స్. ఓకే, ఇది సస్టైన్ అయి ఉంటుంది కాబట్టి నేనైతే TP6 to TP7 చూస్తాను. సో హోప్ మీరు అర్థం చేసుకోండి ఎలా ట్రేడ్ చేస్తారు ఏంటి అనేది. నా లెక్క ప్రకారం అయితే ఓపెనింగ్ పాయింట్ కూడా ఇంపార్టెంటే. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ కూడా. సో అందుకనే నేను అన్నీ ఆలోచిస్తాను మార్కెట్లో, అర్థమవుతుందా గైస్, అన్నీ ఆలోచిస్తాను. ట్రేడ్ అనేది చేసేటప్పుడు అన్నీ ఆలోచిస్తేనే బాగుంటుంది. సో దిస్ ఈజ్ ఫర్ ద నిఫ్టీ గైస్, దిస్ ఈజ్ ఫర్ ద నిఫ్టీ ఎక్స్పైరీ. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయండి. ఓకే, దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ.
సో, రియల్‌గా ఇంతవరకు ఎళ్తదంటే బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ చేయాలి కదా మనకు. బ్యాంక్ నిఫ్టీ పుష్ చేసిందంటే ఆల్మోస్ట్ పైకెళ్ళడానికి ఛాన్సెస్. అదే బ్యాంక్ నిఫ్టీ పుష్ చేయకుండా ఫెయిల్యూర్ అయిందనుకోండి, ఓపెన్ టీపీ3 టీపీ దగ్గరికొచ్చినా గాని, ఓపెనింగ్ పాయింట్ టీపీ3 టీపీ దగ్గరికొచ్చినా గాని, ఫెయిల్యూర్ అయితే ఏమవుతది? ఇట్ కమింగ్ డౌన్ కిందకి ఛాన్సెసే చూయిస్తదన్నట్టు. అది కూడా ఉంది. కెన్ పుట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో 2 పక్క పక్కన పెట్టి ట్రేడ్ చేయండి. సూపర్‌గా ఉంటది మీ రిజల్ట్స్. నేనైతే చెప్తున్నాను. దెన్ కమ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో, బ్యాంక్ నిఫ్టీ అయితే టుమారో లెవెల్స్‌ని క్లిక్ చేశానండి. జస్ట్ క్లిక్ చేసిన వెంటనే మనకు రేపటి లెవెల్స్ యొక్క అనాలిసిస్ ప్లాట్ చేస్తది. ఓకే. సో, ఫస్ట్ థింగ్ ఈస్ టుమారో లెవెల్స్‌ని పెట్టిన వెంటనే మనకు చూడండి ఆటోమేటిక్‌గా రేపటి లెవెల్స్ డిస్‌ప్లే అయిపోయినాయి. ఓకే. కానీ ఇక్కడ చూసారా లిటిల్ బిట్‌గా ఓకే. విల్ సీ ఇన్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్తున్నాను. ఎందుకంటే ఇది ఓపెనింగ్ పాయింట్ ఇంకా కాంప్రమైజ్ అవ్వలేదు కాబట్టి వీ హావ్ టు సీ ఇన్ 30 మినిట్స్ టైమ్ ఫ్రేమ్. ఓకే. సో, ఇక్కడ చూసారా? ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫార్మ్ అయింది. అంటే డైనమిక్ సపోర్ట్ మీద ట్రెండ్ లైన్ పైకెళ్ళి కూర్చొనుంది. సో, మార్కెట్ ఏంటి కూర్చొనుంది కాబట్టి ఫస్ట్ థింగ్ ఈస్ చూద్దాం. ఓకే. పైన ఎళ్లి కూర్చొనుంది కాబట్టి మనం అప్ సైడ్ ఎళ్ళడానికి ట్రై చేస్తుంది అని అనుకుందాం. ఓకే. ఓకే. డన్ సూపర్ సార్ అని అన్నారు కదా! జస్ట్ ట్రెండ్ అండ్ డైనమిక్ సపోర్ట్‌ని ఆఫ్ చేసి ఓన్లీ ఫర్ ద టుమారో లెవెల్స్‌ని క్లిక్ ఔట్ చేస్తాను. దానికి ముందు కూడా ఒక్కసారి స్మార్ట్ ఏఐని కూడా యాక్టివేట్ చేస్తాను. ఎందుకంటే ద లెవెల్స్ కంపారిజన్ కూడా చూద్దాం. టీపీ1 లోయర్‌లో ఫార్మ్ చేసింది. టీపీ4 లోయర్‌లో ఫార్మ్ చేసింది. అంటే డౌన్ సైడ్ ఉందని చూయిస్తుంది. ఇక్కడ డౌన్ సైడ్ చూయిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ డౌన్ సైడ్ చూయిస్తుంది. నిఫ్టీ బ్రేక్‌ఔట్ చూయిస్తుంది. అర్థమవుతుందా? ఇది డౌన్ సైడ్ చూయిస్తుంది. అది బ్రేక్‌ఔట్ చూయిస్తుంది. అంటే ఏదో మనకు చెప్పబోతుంది. లిటిల్ బిట్ డౌన్ సైడ్ కూడా ఉందన్న సినారియోలో. అందుకనే నేను ఓపెనింగ్ పాయింట్ ఈస్ ద కీ పాయింట్ అని చెప్తున్నాను. అర్థమవుతుందా? సో, ఫస్ట్ థింగ్ ఈస్ ఓపెనింగ్ పాయింట్. దీంట్లో కూడా అలాగే యాస్పెక్ట్ చేద్దాం. ప్రెజెంట్ నిఫ్టీ ఉన్న ప్రకారంగా ఇది కూడా గ్యాప్ అప్ అవుతుంది అని అనుకుందాం. ఓకే. సో, లైక్ గ్యాప్ అప్ ఎక్కడ అంటే ఆల్మోస్ట్ లైక్ టీపీ2 దగ్గర ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. టీపీ2 ఆర్ టీపీ3 దగ్గర దీని దగ్గరలో ఓపెనింగ్ ఛాన్సెస్ అయ్యి కనబడుతుంది. వన్స్ ఓపెనింగ్ పాయింట్ మీద గాని సస్టైన్ అయితే నా వ్యూ ఈస్ గోయింగ్ టు టెస్ట్ టీపీ4 వరకు అయితే చూస్తానండి. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీలో మంత్లీ వాల్యూమ్ కూడా బ్రేక్ చేసి ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దెన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీకు ఇంకోటి చూపిస్తాను. ఎందుకు అంటున్నానంటే ఐ హావ్ టు యాడ్ క్వార్టర్లీ వాల్యూమ్ ఆల్సో. దెన్ హైయెస్ట్ క్వార్టర్లీ వాల్యూమ్ ఎక్కడ ఉంది కూడా కావాలి కదా! సో, క్వార్టర్లీ వాల్యూమ్ ఇంకా పైన ఉంది. సో, ఆబ్వియస్లీ మార్కెట్ అయితే ద ఫస్ట్ టార్గెట్ మనం అనుకున్నట్టు టీపీ4 వరకు. ఓకే. ఇది గాని సస్టైన్ అయ్యి ఉంటే టీపీ5, టీపీ6 వరకే చూస్తాను. అదర్‌వైజ్ ఐ కెనాట్ ఎక్స్‌పెక్టెడ్ మోర్ దాన్ దట్. టీపీ5, టీపీ6 వరకే చూస్తాను. ఓకే. ఎందుకంటే లైక్ పాయింట్స్ కూడా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. సో, ఇది గాని బ్రేక్ చేస్తేనే టీపీ7 అండి. అప్పటిదాకా లేదు. నేను ఎస్టిమేషన్ బ్యాంక్ నిఫ్టీలో ఇంతే చూస్తున్నాను. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ బానే ఉంది. బట్ నిఫ్టీయే కొంచెం వీక్‌గా ఉంది. ఇంకా పైకి రావాలి. అది నేను ఆలోచిస్తున్నాను. అదే ఇన్ కేస్ ఆఫ్ సార్ మీరు ఇదంతా బాగా చెప్పారు. ఇన్ కేస్ ఆఫ్ మరి ఓపెన్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే ఏంటి అంటే యాజ్ యూజువల్ ఓపెన్ పాయింట్ ఫెయిల్యూర్ అయితే వాల్యూమ్ ఈజ్ స్ట్రాంగ్‌గా ఉంది. యాజ్ వెల్ యాజ్ వీక్లీ వాల్యూమ్ కింద కూడా ఉంది. వీక్లీ వాల్యూమ్ కూడా ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ చేసేస్తది కాబట్టి టీపీ2 కింద ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ కమ్ డౌన్ టు ఈ రేంజ్‌కి వచ్చి ఎప్పుడు వీక్లీ ఓపెన్‌ని బ్రేక్ చేసిందో వెళ్ళిపోయిద్ది కిందకి. కింద టీపీ1, టీపీ2 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఓకేనా? సో, గైస్ అర్థం చేసుకోండి. చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి అండ్ ప్రాఫిట్ తీసుకోండి. ఉపయోగపడుతుంది. ఓకేనా? సో, రేపు ఒక్క వర్క్ ఉందండి. రేపు కూడా వర్క్ ఉంది. అది కంప్లీట్ చేసుకుంటాను. బట్ ద థింగ్ ఈస్ ఫోన్‌లో అవైలబుల్ ఉంటాను రేపైతే. ఓకే. అది కంప్లీట్ అయిపోయాకనే జస్ట్ నెక్స్ట్ వీక్ నుంచి అయితే మనం ఫ్రీగా అవైలబుల్‌గానే ఉంటాము. ఓకేనా? సో, లైవ్ కంటిన్యూ చేద్దాం సార్. ఓకేనా? ఏమనుకోకండి. అర్థం చేసుకోండి నా సిట్యుయేషన్ కూడా. మీ సిట్యుయేషన్ అర్థం చేసుకుంటున్నాను. ఈవెన్ అందుకనే అప్డేట్స్ ఇస్తూ లైక్ అనాలిసిస్ కూడా చేస్తూ ఉన్నాను. బట్ మిస్ అయిన వాళ్ళకి చెప్తున్నాను. ఆల్రెడీ అకాడమీ మెంబర్స్‌కి ఆల్మోస్ట్ వాళ్ళకు బాగానే ఉంటారని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే అకాడమీ మెంబర్స్ దగ్గర నా సాఫ్ట్‌వేర్ టూల్ సెటప్ కూడా ఉంది కాబట్టి. సో, వాళ్ళకి ఉన్నోళ్ళకి ఏ టెన్షన్ ఉండదు. కొంచెం మార్కెట్ యొక్క డైరెక్షన్ మాత్రమే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ టూల్ ఉంది, సెటప్ ఉంది, చెప్తుంది. యాజ్ వెల్ యాజ్
నేను కూడా ముందు ఒక డైరెక్షన్ ఇచ్చిపోయి ఉంటాను కదా. అట్ ద సేమ్ టైం వాళ్ళు అకాడమీ సెషన్లో కూడా కొన్ని నేర్చుకొని ఉంటారు కదా, ఇట్స్ గుడ్గా ఉంటుంది. అది నేను అంటున్నా. ఓకేనా గైస్, ఉంటా మరి. జాగ్రత్త ట్రేడ్ చేసుకోండి, ప్రాఫిట్ తీయండి. ఇఫ్ పాసిబుల్ ఉంటే వచ్చేస్తాను లైవ్కి అయితే 100%.